మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ సంబంధించిన వరకు అనేకమైన పథకాల్లో అనేకమైనటువంటి ఒక పనుల్లో నిధులు కేటాయించడము, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు తప్పుదారి పట్టించి తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈ రాష్ట్రానికి చేసింది శూన్యము. కానీ వరంగల్ విషయంలో చూస్తే కూడా వరంగల్లో కూడా వాళ్ళు చేసే శూన్యం. వాళ్ళ మేయర్లే ఉన్నారు, వాళ్ళ కార్పొరేటర్లే ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రులే అప్పుడు ఇక్కడి నుంచి చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. అయినప్పుడు కూడా వరంగల్ అనేటటువంటి ఒక నగరాన్ని, హనుమకొండ కానీ వరంగల్ కానీ ఈ రెండు ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ జిల్లాలో కానీ రెండు ప్రభుత్వాలు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకున్నా కూడా ఇక్కడ మేము దాదాపు 2000 కోట్లతోని ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1000 గుండకు 15 కోట్లు అయితే ఏంది, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంది, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక ఏదైతే యూనివర్సిటీ ఏదో మొదలుపెట్టినామో వైస్ ఛాన్సలర్ కూడా దాని నియామకం జరిగింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక కోర్సెస్, ఇంజనీరింగ్ కానీ ఎల్ఎల్బి కానీ ఎంఏ అటువంటి కోర్సెస్ కూడా మొదలైతే ఈ ప్రాంత ఒక విద్యార్థులకు ఇప్పటికే కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్ఐటి లాంటి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు టెక్స్టైల్ పార్క్లో కూడా పిఎం మైత్ర యోజన సందర్భంగా ఆ పార్క్ కూడా ఇక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా కొన్ని 1000 కోట్లతోని అది ఇక్కడ పెట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన కోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోచ్ ఫ్యాక్టరీలు ఇక్కడ మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద అతి మంచిమైనటువంటి ఒక నాణ్యతమైనటువంటి కోచెస్ తయారైతే ఇక్కడ ఇది కాజీపేటకు దక్కడం జరిగింది. ఇదంతా కూడా కేవలం నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి చొరవతోని ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కేవలము భూముల మీద ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి గారు కబ్జాదారైపోయారు, కబ్జా కోరైపోయారు. ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముకోవాలి, 2 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. వారు ఏమన్నారు, వరంగల్కు మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకువస్తున్నారు. దాని మీద కనీసం ఒక గడ్డపార పెట్టి ఇంతవరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం జరగలేదు. గతంలో పందులు చాలా తిరుగుతూ ఉండేవి ఈ ఒక నగరంలో. దాని ద్వారా డెంగ్యూలు అనేక విష జ్వరాలు వ్యాపించేటటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం లేకుండా కూడా స్మార్ట్ సిటీ కింద వరంగల్కు ఇచ్చినటువంటి ఒక కేంద్ర సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే పథకాలు కానీ అవి మాత్రమే ఈరోజు ప్రజలకు చేరుతుంది. కానీ గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఈ యొక్క ఏది కూడా చేయలేదు. భూములు అమ్మి డ్రైనేజ్ సిస్టమ్ పెడతారంట. భూములు అమ్మడం అనేది నేను కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఇక్కడ ఉంటాయని చెప్తా ఉన్నాను. వారు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాను. మీ యొక్క విశ్వవిద్యాలయం ప్రపంచంలో ముందుగా మన రాష్ట్రంలో చాలా ప్రసిద్ధమైన విశ్వవిద్యాలయం. చాలామంది మేధావులు ఇక్కడ తయారై వచ్చినటువంటి ఒక విశ్వవిద్యాలయం. ఇక్కడ చదువు చెప్పడానికి మీకు ప్రొఫెసర్ లేరు, లెక్చరర్స్ లేరు. కానీ మీ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కన్ను ఆ భూమి మీద పడుతుంది. ఆ భూములు అమ్ముకునే పరిస్థితి ఉన్నది, ఆ ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని కూడా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ విధంగా 100 ఎకరాలు కబ్జా చేసి, ప్రభుత్వమే కబ్జా చేసి ఇండస్ట్రీస్కు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మౌలానా ఆజాద్
ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ఏది ఉందో ఆ ఒక యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి కూడా తీసుకొని అమ్ముకునే ప్రయత్నం, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంకు 1000 కోట్లు ఇస్తానన్నాడు. ఇందులో 1000 కోట్లు కాదు, 1000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు చెప్తున్నాను, మన భూములు కూడా జాగ్రత్త, ఎందుకంటే ఆ యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి ఆ ఒక విశ్వవిద్యాలయ భూములు కూడా జాగ్రత్త కాపాడుకోండి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తూ ఉన్నది అని నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. మీరు వాగ్దానం మీరు ఏది కూడా అమలు పరచలేదు. కానీ మన భూములని అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా ఒక ప్రమాదమైన కరంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళుతున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు మొన్న అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టిన తర్వాత చర్చించింది ఏంది? కేసీఆర్ గారు వచ్చారు, ఓటీపీ లాగా మాయమైపోయాడు. మళ్ళీ ఏం చర్చించేశారు? ప్రజల ధనాన్ని, ప్రజల సమయాన్ని, మీ యొక్క సమయాన్ని ఏ పైన మీరు చర్చించి హిల్ట్ భూమికి సంబంధించింది, వాటర్లు కూడా భూమికి సంబంధించింది, ఎక్విజిషన్ సంబంధించిన దాంట్లో కేవలం భూముల మీదనే మాట్లాడి ఏ విధంగా భూములు కబ్జా చేయాలి అనేటువంటి విషయంలో మాట్లాడారు. కానీ ప్రజలకు రైతు బంధు ఇస్తున్నారా రైతులకు అని చెప్పి మాట్లాడారా? విద్యార్థులకు నిరుద్యోగ భత్తా విషయంలో మాట్లాడారా? విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దాని మీద మాట్లాడారా? హాస్పిటల్స్కు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆరోగ్యశ్రీలో అది మాట్లాడారా? ఏది మాట్లాడకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో దాని మీద మాట్లాడకుండా పూర్తిగా అసెంబ్లీ సమయాన్ని వ్యర్థం చేసి ప్రజాధనాన్ని కూడా మీరు వ్యర్థం చేశారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో నేను మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక ప్రజల్ని కోరుతా ఉన్నాను. మీ యొక్క ప్రాంతం డెవలప్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో అనేకమైన పథకాలు ఉన్నాయి. అమృత్ స్కీమ్స్, అదేవిధంగా స్మార్ట్ సిటీలు, హృదయ స్కీమ్లు, ఇంకా రకరకాలైనటువంటి దాని ద్వారా తెలంగాణలో మున్సిపాలిటీస్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేస్తుంది. అందుకే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లకు, అదే ప్రజలకు కోరుతా ఉన్నాను, మున్సిపాలిటీస్లో భారీ సంఖ్యలో బీజేపీని గెలిపియండి, మార్పు చూడండి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మీ ద్వారా ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ కూడా రేపు జరిగినప్పుడు వరంగల్ ప్రజలను కూడా నేను కోరుతున్నాను, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకు ఇది ఇవ్వండి. వరంగల్ ఒక రూపరేఖను కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో మారుస్తాము. ఈ యొక్క వరంగల్ ప్రజలు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను.